ఒకవేళ లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ఎవరైనా సరే అబ్షాలోము చేతుల్లో నుండి మనం తప్పించుకోవాలి. ఇట్లా చెప్తుంటే అబ్షాలోము చేతుల నుండి తప్పించుకోవడం అంటే ఏంటి అని ఒకవేళ మీరు ఆశతో, లేకపోతే ఇది ఒక ఏంటి ఇట్లా చెప్తున్నారని చెప్పి ఒకవేళ వాక్యాన్ని చాలా దీర్ఘంగా వింటుండొచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రియమైన వాళ్ళారా, దావీదు చెప్తే, లేకపోతే దేవుని లేఖనాలు చెప్తే, పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో రాయించి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. నేను ఈ రాత్రి వేళ అబ్షాలోములో ఉన్నటువంటి 5 చెడ్డ లక్షణాలను మీ ముందు పెట్టబోతున్నాను. అబ్షాలోములో ఉన్నటువంటి 5 చెడ్డ లక్షణాలు ఉన్నాయి. అది మన జీవితంలో ఉండకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లాంటి ఈ సభలో మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సరే, అబ్షాలోములో ఉన్నటువంటి 5 లక్షణాలు ఏంటని చెప్పి మీరు అడగవచ్చు. మొదటి లక్షణం గురించి నేను చెప్పబోతున్నాను. మొదటిది, అబ్షాలోములో ఉన్నటువంటి మొదటి లక్షణం, చెడ్డ లక్షణం ఏంటంటే అతని యొక్క అందాన్ని బట్టి, లేకపోతే అతని సౌందర్యమే అతని జీవితానికి నాశనంగా ఉండింది. అతని యొక్క జీవితంలో అతని శోధన అనేది, లేకపోతే అతని పతనం అనేది తన సౌందర్యం, తన అందాన్ని బట్టే ఆ వ్యక్తి పతనం అయిపోయాడు. అబ్షాలోము ఎంత అందగాడో చెప్పమంటారా? ఒకసారి బైబిల్ ఎవిడెన్స్తో మీ ముందు దేవుని వాక్యాన్ని పెడుతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అదే 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25, 26 వాక్యాలు చూడగలిగితే ఈ అబ్షాలోమును గూర్చి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో చెప్పబడుతుంది. ఒకసారి చూద్దామా? 14వ అధ్యాయం 25వ వాక్యం చదువుతున్నారు పాస్టర్ గారు. ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు, అబ్షాలోమంతటి సౌందర్యం గలవాడు ఒకడునూ లేడు. అరికాళ్ళు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. ఇదే వాక్యాన్ని ఆర్సి బైబుల్లో చూడగలిగితే అక్కడ ఈ వాక్యాన్ని ఎట్లా బైబుల్ నిఘంటు అంటే బైబుల్ పండితులు రాసి పెట్టారంటే, అబ్షాలోము అంట 6 అడుగుల అందగాడంట. అబ్షాలోము 6 అడుగుల అందగాడంట. అంత మంచి కురులు ఉన్నటువంటి, బంగారు ఛాయ ఉన్నటువంటి, అరికాళ్ళ నుండి నడినెత్తి వరకు ఎక్కడ ఏ లోపం లేకుండా మంచి బంగారు ఛాయలో ఉన్నటువంటి ఒక రూపవంతుడు. అట్లయితే మీరు అడగవచ్చు, అట్లయితే అందం వల్ల ఏమి అని మీరు అడగవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథంలో మీ అందరికీ తెలుసు, అందం మోసకరమని, సౌందర్యం వ్యర్థమని బైబిల్ చెప్తుంది. కానీ ఈ వ్యక్తి యొక్క జీవితంలో తల నుండి అరికాళ్ళ వరకు, నడినెత్తి నుండి అరికాళ్ళ వరకు ఎక్కడ లోపం కనిపి ప్రభు నామానికి మహిమ కలుగును. అట్లాంటి ఈ వ్యక్తి యొక్క జీవితం గమనిస్తే ఇతని ముగింపు బాగాలేదు. చూడండి, సామెతలు 31:30 వాక్యం ఏం చెప్తుందంటే, అందం మోసకరమని, సౌందర్యం అనేది ఏంటని చెప్పి బైబిల్ చెప్తుందో ఓసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 31:30 చదువుతున్నారు పాస్టర్ గారు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూసారా, అందం అనేది మోసకరం, సౌందర్యం వ్యర్థం. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి తన జీవితంలో అందాన్ని బట్టి ఒకవేళ అసహించి ఉంటాడు. అట్లాంటి వ్యక్తి ఆ ఇశ్రాయేలు వంశంలో ఎవరు లేరు. అందువలన ఈ వ్యక్తి తన జీవితంలో అసహించాడు. దేవుని బిడ్డ, ఈ రోజు కూడా చాలా మంది యొక్క జీవితాల్లో ఎట్లుందంటే, చాలా కార్యాలకు అతిశయపడతారు, చాలా కార్యాలకు ఏం చేస్తారంటే గర్వపడుతుంటారు. ప్రభు నామానికి స్తోత్రం కలుగును. దేవుని బిడ్డలారా,
అబ్షాలోము చేతుల నుండి మనం తప్పించుకుందాం అనేటువంటి ఈ వాక్య సందేశం ద్వారా దేవుడు మనకు మొదట ఏం నేర్పిస్తున్నాడంటే, అబ్షాలోము తన జీవితంలో అందాన్ని బట్టి అసహించాడు, గర్వపడ్డాడు. బైబిల్లో యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. నీ అందాన్ని బట్టి, నీ సౌందర్యాన్ని బట్టి నువ్వు అసహించావు, నీ సౌందర్యాన్ని చూసుకొని నువ్వు గర్వించిన వాడవైతివి అని చెప్పి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వాక్యంలో లూసిఫర్ను గూర్చి దేవాతి దేవుడు చెప్పేటప్పుడు నీ సౌందర్యమును చూసుకొని నీవు ఏం చేసావని చెప్పి రాయబడుతుంది చూడండి. నీ సౌందర్యమును చూచుకొని, నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, అదిగో నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, నీ జ్ఞానమును చెడుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పెడవేసేదను. దేవునికి స్తోత్రం. ఇది లూసిఫర్ ను గురించి చెప్పబడుతున్న మాట. బైబిల్లో లూసిఫర్ ను గురించి 2 స్థలాల్లో ప్రస్తావించబడి ఉంది. ఒకటి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో, రెండవది యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో. ఈ లూసిఫర్ అనేటువంటి వ్యక్తి తన జీవితంలో సౌందర్యాన్ని బట్టి, అందాన్ని బట్టి ఆ వ్యక్తి గర్వించాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అబ్షాలోము లాగా మనం కూడా మన శరీరం యొక్క అందాన్ని, మన యొక్క శరీరం యొక్క ఆ యొక్క ఉన్నతాన్ని బట్టి ఒకవేళ అసహ్యపడవచ్చు, కానీ మనం అది వదులుకోవాలి. ఎందుకంటే పేతురు పత్రికలో రాయబడి ఉంది, స్త్రీలంట తమను అలంకరించుకునే విషయంలో ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందంటే, చూడండి మొదటి పేతురు 3వ వాక్యం 4వ వాక్యం ప్రకారంగా దేవుని యొక్క వాక్యంలో అపోస్తలులైనటువంటి పేతురు గారు చెప్తూ ఈ మాట అంటున్నారు. జడలు అడ్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుట అనే వెలుపటి యొక్క అలంకారం మీకు అలంకారముగా మీకు ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అదిగో చూసారా, మనకున్న అలంకారం ఏంటంటే మృదువైన, సాధువైన, సాత్వికంతో, హంబుల్నెస్, తగ్గింపు యొక్క అనుభవం మనకు ఉండాలి. దేవునామానికి స్తోత్రం కలుగును. ఒకసారి నేను ఒక పాస్టర్ గారితో అసిస్టెంట్ గా ఉన్న సమయం, ఒక పెద్ద ఆయన, ఆ పాస్టర్ గారితో నేను పరిచయం చేస్తున్న రోజుల్లో ఒక తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ కొడుకుకు సంబంధం మాట్లాడే విషయం గురించి పాస్టర్ దగ్గర వచ్చి చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? పాస్టర్ గారండి మా అబ్బాయికి ఒక చిలక లాంటి అమ్మాయి కావాలా అని అడిగారు. ఏమడిగారు? మా కొడుకున్నాడే, ఆ కొడుకుకు చిలక లాంటి అమ్మాయి, ఇంకా చెప్తా రామచిలక లాంటి అమ్మాయి కావాలి పాస్టర్. పాస్టర్ గారు నన్ను చూసి నవ్వుతున్నాడు. ఆఖరికి సరే పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, ప్రార్థన చేస్తాం, దేవుడు ఎవరిని ఇస్తాడో వాళ్ళని ఇస్తాడులే అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. అట్ట కాదు పాస్టర్, మంచి అందగత్తిగా ఉండాలి, చిలకలా అంటే ఆమెను చూడండి, సరేలే అని చెప్పి పాస్టర్ గారు చెప్పాడు. ఒక 6 నెలల అయిన తర్వాత వాళ్ళే వచ్చి ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ గారు చిలక దొరికింది పాస్టర్ అన్నారు. ఏం దొరికిందంట? చిలక. అంటే దాని అర్థం ఏంటి? అమ్మాయి కుదిరింది. అప్పుడు పాస్టర్ అడిగారు, ఎక్కడి నుండి చిలకను పట్టుకొచ్చారని అడిగారు. పాస్టర్ గారు ఏమన్నాడు? నేను కళ్ళతో చూశాను, చెవులతో విన్నాను కాబట్టి మీ దగ్గర అంత ధైర్యంగా చెప్తున్నాను. ఎక్కడి నుండి చిలకను పట్టుకొచ్చారు అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఆర్సిఎం చిలకను పట్టుకొచ్చాము అన్నారు. అదే రోమన్ కేథలిక్ ఆ ఆర్సిఎం చర్చిలో ఒక విశ్వాసి దొరికారయ్యా. సరే సంతోషం, వాళ్ళే పెళ్లి గిళ్ళి అంతా తీసుకొచ్చేసారు. క్రమంగా చర్చికి వస్తూ ఉండేవాళ్ళు. ఒక 6 నెలలు అయిన తర్వాత చర్చికి ఈ తండ్రి తల్లి ఈ కొడుకు వస్తున్నారు, కానీ
ఆ కోడల పిల్ల రావట్లే, కోడలు రావట్లే. వారం చూసా, 2 వారాలు చూసా, 3 వారాలు చూసా, ఎక్కడమ్మా మీ చిలక అని అడిగారు. ఏమడిగారు పాస్టర్? ఎక్కడ చిలక అని అడిగితే, చిలక పొడిసింది పాస్టర్. చిలక మిమ్మల్ని నవ్వడానికి కాదు నేను చెప్పేది. చిలక ఏం చేసింది? చిలక అందంగానే ఉంది నిజమే, కానీ చిలకకు పొడిసే గుణం కూడా ఉంది. విడిపోయారు పాస్టర్. ఏమైనారంట? ఎంతోమంది అందాన్ని చూసి ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలా మంది అందం అనే వ్యామోహానికి గురి అయి ఎంతోమంది తమ జీవితాలను నష్టపరుచుకుంటున్న వాళ్ళు మన మధ్య లేకపోలేదు. ప్రభు నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్షాలోము అనే వ్యక్తి ఒక అందగాడే, కానీ అతని జీవితంలో గమనించినట్టయితే అసహ్యపడే అనుభవం ఉండింది. దేవుని బిడ్డలారా, అమెరికా చరిత్రలోనే అబ్రహం లింకన్ లాంటి అందహీనమైన వ్యక్తి ఇంకొకరు లేరంట. అమెరికా దేశానికి ఒక పెద్ద ఒక గొప్ప వ్యక్తి ఆ యొక్క అబ్రహం లింకన్ అనే వ్యక్తి చాలా గొప్పవాడే, కానీ అతని ముఖం చూస్తే ఎట్లా ఉంటుందని ఆ దేశస్తులే చెప్తున్నారంటే కోతి ముఖం లాంటి వాడంట అబ్రహం లింకన్. కానీ గుణంలో చాలా మంచివాడంట, గుణంలో మంచివాడు. దేవునికి స్తోత్రం కలుగును. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని బిడ్డలారా, అందం ఇస్తే నేను దాన్ని తప్పు పట్టను, కానీ అందాన్ని ఇచ్చిన దేవుని స్తుతించాల. అంతే తప్ప ఆ అందాన్నే ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమించకపోతే మన జీవితంలో చాలా నష్టపోతాం. చాలా మంది కూడా చూడండి, మన పల్లెటూరులో కూడా చెమట కారుతుంది కదా, అభిషేకం వెంబడితే చప్పట్లు కొడితే చేతులు కష్టం అని చెప్పేసి కొంతమంది డిగ్నిటీగా ఉంటారు. కొంతమంది బట్టలు ఇస్త్రీ కూడా చెడిపోకూడదు అని చెప్పేసి ఏం చేస్తారు, మామూలుగా. ఇంకా ఈ రోజుల్లో విచారకరమైన విషయం ఏంటంటే, పెంతుకోస్ దేవుని బిడ్డలు కూడా ఏం చేస్తున్నారంటే చప్పట్లు కొట్టమంటే వడలు కాల్చినట్టే ఏం చేస్తారు, ఇది వడలు కాల్చే అనుభవం. చప్పట్లు కొట్టేటప్పుడు బాగా కొట్టాలి, మనం దేవుని ఆరాధించేటప్పుడు బాగా ఆరాధించాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సరే, నేను ఈ అబ్షాలోమును కూర్చున్నటువంటి రెండవ విషయానికి వెళ్ళిపోతున్నాను. రెండవది, అబ్షాలోము చేతుల నుండి తప్పించుకుందాం అనేటువంటి ఈ మెసేజ్ లో అబ్షాలోములో ఉన్నటువంటి రెండవ చెడ్డ గుణం ఏంటంటే, ఈ అబ్షాలోము యొక్క జీవితంలో ఇతడు ఒక దుష్టుడుగా కనబడుతున్నాడు. అబ్షాలోము ఒక దుష్టుడుగా కనబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఎక్కడ ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ వ్యక్తి తన జీవితంలో ఆ ఇశ్రాయేలీయులకు లేకపోతే తండ్రికి వ్యతిరేకంగా ఈ వ్యక్తి ఏం చేశాడంటే, తండ్రినే చంపడానికి, తండ్రినే హతమార్చడానికి ఈ వ్యక్తి ముందుకు వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం లేదు కాబట్టి వర్షం చినుకులు పడడానికి సూచనలు ప్రారంభమవుద్దు కాబట్టి నేను తొందరగా దేవుని వాక్యాన్ని చెప్తూ వెళ్తాను. ఈ అబ్రహాము ఈ యొక్క దావీదు యొక్క జీవితంలో ఈ అబ్షాలోము ఎంత పగబట్టాడంటే కన్న తండ్రికి విరోధంగా లేచాడు. ఒకసారి అంట దావీదు తన ఇంట్లో నుండి గుమ్మం దాటి బయటికి వెళ్ళడానికి, తప్పించుకొని పర్వతాలకు వెళ్ళిపోవడానికి, కొండలకు వెళ్ళిపోవడానికి ఆ వ్యక్తి ఆ గుమ్మం దగ్గర ఉన్న చెప్పులు కూడా వేసుకోవడానికి టైం దొరకకుండా ఈ ఒక్క అబ్షాలోమును బట్టి, తన కడుపున పుట్టిన కొడుకును బట్టి ఈ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా, చెప్పులు కూడా, పాదరక్షలు కూడా తొడుక్కోలేకుండా, టైం లేదు కాబట్టి ఈ తన కొడుకు వల్ల ఆ వ్యక్తి ఏం చేశాడంటే తప్పించుకొని పోవడానికి, అంటే చెప్పులు కూడా తొడుక్కోకుండా ఆ వ్యక్తి హడావుడిగా వెళ్ళిపోయాడు. దానికి కారణం ఈ అబ్షాలోమే. అబ్షాలోము ఒక దుష్టుడు. అందుకే బైబిల్లో దుష్టుడైనటువంటి సాతాను గురించి, అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోనని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో అబ్షాలోము విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు అడగవచ్చు, అబ్షాలోము విషయంలో జాగ్రత్త అంటే ఏం చేయాలంటే మనం తప్పించుకొని వెళ్ళాలా. ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభును కూడా 2 times యేసయ్యను 2 సార్లు ఆయనను చిత్రవదన, అంటే ఆయనను చంపాలని
అక్కడ ఉన్నటువంటి మతాధికారులు చూసేటప్పుడు వారి దగ్గర నుండి యేసయ్య తప్పించుకొని వెళ్ళిపోయారు. కావాలంటే చూడండి, బైబిల్లో మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వాక్యం 7వ వాక్యం చదవగలిగితే యేసు ప్రభు యొక్క జీవితంలో వాళ్ళ ఎత్త నుండి ఆయన తప్పించుకొని వెళ్ళినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. చూద్దామా ఒకసారి? మార్కు సువార్త 3వ అధ్యాయం 6, 7 వచనాలు చదువుతున్నారు, విందాం. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగా సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆయన శిష్యులతో కూడా సముద్రమునంతకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చి గొప్ప జనసమూహం ఆయనను వెంబడించెను. దేవునికి స్తోత్రం. ఈ స్థలంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభువును సంహరించుదమా అని చెప్పి చూస్తున్నప్పుడు అక్కడ నుండి యేసయ్య వెళ్ళిపోయాడు. ఈ మాట లూకా 6:11లో చాలా చక్కగా ఉంటుంది. యేసు ఏమీ చేయక ఎక్కడితో ఒకడు మాట్లాడుకొనుచు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఆ మాట లూకా 6:11 వచనంలో రాయబడి ఉంది. చూద్దామా? అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసుని ఏమి చేయుదమా అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. యేసుని ఏమి చేయుదమా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కానీ ఏం చేయాలనుకున్నారు తెలుసా? యోహాను 11:53 ప్రకారంగా ఆయనను చంపనాలోచించిరి అని రాయబడి ఉంది. జాన్ 11:53 కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండెను. అదిగో చూసారా, చంపడానికి ఆలోచిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అట్లా ఒక క్రూరంగా కక్షతో యేసయ్యను చంపడానికి వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు. అంటే ఈ అబ్షాలోము కూడా ఇలాంటి ఆత్మ గలవాడే, దుష్టుడు, దుర్మార్గుడు. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుని బిడ్డలారా, అందువల్ల బైబిల్ ఏం చెప్తుందంటే అబ్షాలోము చేతుల నుండి మనం తప్పించుకుందుము అంటే అతడు ఒక దుష్టుడు, అతడు ఒక దుర్మార్గుడు. ఎవరు? అబ్షాలోము. దేవునికి స్తోత్రం. ఇది 2వ పాయింట్. 3rd పాయింట్, 3వ విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తున్నాను. 3వది, ఇతడు పేరేమో అబ్షాలోము అంటే సమాధాన పురుషుడు. కానీ ఇతని జీవితంలో ఒక్క రవ్వంత కూడా సమాధానం లేదు. ఇతడు తన జీవితంలో తన పేరుకు తగినట్లు ఈ వ్యక్తి లేడు. ప్రభు నామానికి మహిమ కలుగును. అంటే అబ్షాలోము అనేటువంటి మాటకు సమాధానమునకు తండ్రి అని అర్థం. కానీ ఇతని జీవితంలో మాత్రం సమాధానం లేదు. ప్రభువుకు స్తోత్రం. ఈరోజు కూడా చూడండి, చాలా మంది పేరుకు తగిన జీవితం ఉండదు. పేరుకు తగిన జీవితం ఉండదు. దేవునికి స్తోత్రం. సమాధానమా అంటారు, ఆమె జీవితంలో సమాధానమే ఉండదు. ప్రభువుకు స్తోత్రం కలుగుతుంది. అంటే అట్లాంటి పేరు గల వాళ్ళు ఉంటే నాకు క్షమించుకోండి. దీవెనమ్మా అంటారు, దీవెనే ఉండదు. ఆశీర్వాదమ్మా అంటారు, అంతా నేను చెప్పకూడదు. ఎందుకంటే వాడి పేరు వేరు, వాడి జీవితం వేరు. ఒకటి గుర్తు పెట్టుకోండి, అబ్షాలోము అంటే సమాధానమునకు తండ్రి. కానీ ఒక్క విషయంలో కూడా ఆ వ్యక్తి సమాధానం లేదు. తన ప్రజల దగ్గర సమాధానం లేదు, తండ్రితో సమాధానం లేదు, తల్లితో సమాధానం లేదు. అంటే తన జీవితంలో సమాధానం లేని స్థితిలో ఉన్నాడు. ఈరోజు కూడా విచారకరమైన సంగతి ఏంటో తెలుసా? మనిషికి భూమి మీద సమాధానమే లేదు. భూమి మీద అన్ని దానాలు ఉన్నాయి. వస్త్రదానం ఉంది, నేత్రదానం ఉంది, కన్యాదానం ఉంది, భూవదానం ఉంది, రక్తదానం ఉంది, అన్ని దానాలు ఉన్నాయి. కానీ సమాధానం లేదు. ఎందుకంటే ఈరోజు మానవుని జీవితంలో సమాధానం లేదు. ప్రతి మనిషి ఏదో ఒక దానికి అలచడికి గురి అవుతుంది. ఇక్కడ వాక్యం వింటున్న మీలో కూడా ఒకవేళ సమాధానం లేకపోతే మీరు ఏమనుకుంటారు చెప్పమంటారా? ఇక్కడ వాక్యం వింటూ ఈ ప్రాంగణంలో కూర్చొని మాట్లాడుతున్న మీరు కూడా ఒకవేళ అమ్మో వర్షం పడతా ఉంది, ఇంటికి ఎట్లా తడిసిపోతామేమో అనుకుంటే మీరు సమాధానం లేదు, ఏదో అలజడి ఉంది. అందువల్ల మీరు ప్రకృతిని, బయట పరిస్థితిని చూస్తారు. గుర్తుపెట్టుకోండి, మన జీవితం ఒకే ఒక చిన్న జీవితం అంది. ఈ చిన్న జీవితంలో మనం సమాధానాన్ని కోల్పోయి, నెమ్మదిని కోల్పోయి మనం ఉంటే మనం అబ్షాలోము లాంటి వాళ్ళమే.
అబ్షాలోములో ఏ రోజు నెమ్మదిగానే లేడు అతను. అందం ఉంటే ఏ లాభం అండి? సౌందర్యం ఉంటే ఏ లాభం అండి? ఈరోజు చాలా మంది యొక్క జీవితాల్లో ఎట్లుందంటే, ఈరోజు వాళ్ళు ఏదో తలుక్కు మినుక్కుమంటున్నారు, లేకపోతే పేరుకు మాత్రం గొప్ప అనుకుంటారు. లోకంలో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకమే. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను మెరీనా బీచ్లో శ్రీ అని అరంగం అనే ఒక స్థలం ఉంది. అక్కడ ఒక కరపత్రాలు ఇవ్వడానికి నేను ఒకరోజు అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ కొరకు అందరూ సమకూడారు. మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకరికి నువ్వు సువార్త చెప్పాలని చెప్పి నన్ను అక్కడే ఉండమంటున్నాడు. రాత్రి 11 అయింది. మీటింగ్ అంతా అయిపోయింది. శ్రీ అని అరంగం అనే స్థలంలో మీటింగ్ ముగించుకొని అందరూ వెళ్ళిపోతుంటే ఓ మంచి లగ్జరీ కార్లో ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? అతనికి ఆకలేస్తా ఉంది. కానీ అతని దగ్గర ఈగో ఎక్కడెక్కడో తిరిగాడంట. అప్పట్లో కొంచెం స్ట్రైక్ జరుగుతుంది, కర్ఫ్యూ బంద్ జరుగుతూ ఉంది. అక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టు లాంటి ఒక చిన్న బండి మీదే ఈ ఆమ్లెట్, టోస్ట్, ఇంకా బ్రెడ్ రోస్ట్ అలా పెట్టుకొని అమ్ముతున్నారు. అక్కడికి కారు వేసుకొచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి కారు అక్కడ ఆపుతుంటే దేవుడు చెప్తున్నాడు, ఆయనకే నువ్వు సువార్త చెప్పాల్సిందని. నేనేం చేశాను తెలుసా? ఆయన పట్టుకోవాలంటే ఏం చేయాలి, ఆయన పరిస్థితి ఏందని చెప్పి నేను ఆయన చూస్తుంటే ఆయనకు ఆకలిగా ఆయన ముఖంలో అనిపిస్తా ఉంది. ఏం చేశాను తెలుసా? ఆ బ్రెడ్ టోస్ట్ చేస్తున్న వ్యక్తికి చెప్పాను, 2 ప్లేట్ అని చెప్పాను. దేవునికి స్తోత్రం. తీసుకెళ్ళి కారు అద్దం తెచ్చుమని కొట్టాను. ఆయన వెంటనే కారు అద్దం కింద తెచ్చుకుంటే డోర్ తీసేశాడు. సార్ ప్లీజ్ కమ్ సార్ అంటున్నాడు. నేను ఈ ప్లేట్ తీసుకొని ఆయనకు అందిస్తే ఆయన ముఖంలో నెమ్మది అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. తింటాను అంటున్నాడు. ఏంటంటే ఆయన ఆ స్థితిలో నుండి కింద వచ్చి ఇదని ఫుట్పాత్ మీద ఈ బండి మీద అమ్మేది నేను తినాలని, నేను గొప్పతనంతో కదా అని చెప్పే విధంలో ఉన్నాడు ఆయన. సార్ భలే ఉంటారు సార్ ఇక్కడ నేను చెప్తుంటే, అవునా అంటున్నాడు. ఆ తర్వాత ఆయన తింటుంటే దేవుని మాటలు ఆయనకు చెప్పడం ప్రారంభించాను. హల్లెలూయా. నేను అడిగాను, ఎందుకు సార్, నవ్వుతూ అడిగాను, ఎందుకు సార్ మీరు కిందకి దిగలేదంటే, మీరు అనుకున్నట్టు నాకు డబ్బులు లేకుండా నేను కిందకి దిగలేదు, చిన్నతనంగా ఉంటుందేమో, ఎవరు అక్కడ పలకరీరు, నేను పోయి నా షూ ఏంది, నా బూట్ ఏంది, నా టై ఏంది, ఇదన్నీ నేను ఆడిపోయి తింటే వాళ్ళు ఏమో అనుకుంటారు. కానీ ఆకలేమో లోపల కడుపులో దంచి పడతా ఉంది. కానీ తినడానికి మాత్రం అదేమో నామోషం. నేను తింటున్నాను కదా, మీరు తినండి అన్న. తినే వరకు దేవుని గురించి చెప్తాను. ప్రభు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే చెప్పండి, అబ్షాలోము ఎట్లాంటి వాడు చెప్పండి? అబ్షాలోము ఎట్లాంటి వాడు? మూడవది మీరు ఉన్న విధంగా చెప్పండి. అబ్షాలోము ఒకటి అందగాడు, 6 అడుగుల అందగాడు. తన సౌందర్యమే అతని జీవితానికి పతనం. రెండవది తన జీవితంలో ఒక దుష్టుడు, దుర్మార్గుడు. మూడవది అతని పేరుకు తగినట్లు సమాధానానికి తండ్రి అని. కానీ అతని జీవితంలో ఏం లేదు చెప్పండి, సమాధానం లేదు. ఇక నేను 4వ విషయానికి వెళ్తున్నాను. 4వది ఆ వ్యక్తి పగ తీర్చుకునే గుణం ఉన్నవాడు. 4th పాయింట్. 4వది ఆ వ్యక్తి పగ తీర్చుకునే గుణం ఉంది. ఎట్లా ఈ మాట చెప్తున్నానంటే, తన తండ్రిని చెప్పాలనే మనసు ఉంది. చూడండి దేవుని వాక్యంలో 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ ఇలా రాయబడి ఉంది. ఒకసారి చూద్దామా? ఒకసారి ఇలా రాయబడి ఉంది. 13:30వ వాక్యం. 2 సమూయేలు చాప్టర్. వారు మార్గంలో ఉండగానే ఒకడును లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసినని. అది చూసారా, ఏం చేశాడంటే హతం చేసేసాడు. అంటే ఈ వ్యక్తి పగ తీర్చుకునే గుణంతో కనబడుతున్నాడు. ఇప్పుడు 14వ అధ్యాయం 30వ వాక్యం చదవండి పాస్టర్ గారు. 14:30. అబ్షాలోము పనివారిని పిలిచి
యోవాబు పొలము యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా, నా పొలము దగ్గర ఉన్నది కదా, దానిలో ఎవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పాను. చూసారా, ఇది పాత కక్ష, పాత ఎన్నో కార్యాలు ఈ మనసులో అట్లనే తిరుగుతా ఉంది. ఇప్పుడు సమయం కొరకు వెయిట్ చేశాడు. ఇప్పుడు టైం వచ్చినప్పుడు ఏం చేయమన్నాడంటే పగ తీర్చేసుకోవాలా. చాలా మంది యొక్క జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, పగ తీర్చుకునే గుణం మనకు ఉండకూడదు. పగలు ప్రతీకారాలని పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక పగ అనేది వస్తే 1/2 ఎకరా భూమిని దున్నితే ఎంత ఎనర్జీ పోద్దో అంత ఒకరిని గూర్చి మనం పగపడితే 1/2 ఎకరా భూమిని దున్నిన వ్యక్తితో సమానం. మీరు మంచివాళ్ళండి, నేను చాలా చక్కవాడిని అనుకోండి. నాకెవరో పలానా తంగదొరై పాసు చెడ్డోడు అని ఎవరైనా చెప్పి ఉంటే నేనేం చేస్తానంటే వాళ్ళకు కరెక్ట్గా 1/2 kg స్వీట్ ఇస్తాను. ఏమిస్తా అంటే మంచి పొగిడే వాళ్ళనే మనం నమ్మకూడదు. మనకు గురించి చెడ్డగా చెప్పే వాళ్ళని ఏం చేయాలి, మనం ప్రేమించాలి. వాళ్ళ మీద పగ పెట్టుకోకూడదు. పగ పెట్టుకుంటే అది అబ్షాలోము యొక్క ఆత్మ. చూడండి, ఇప్పుడు ఈ వ్యక్తి టైం కొరకే వేచి ఉన్నాడు. టైం కొరకు ఏం చేశాడు, వెయిట్ చేశాడు. పోయి ఇప్పుడు తగలబెట్టేసాడు ఎవల పొలమును. మళ్ళీ ఒకసారి చదవండి పాస్టర్ గారు. 14:30 2 సమూయేలు 14వ అధ్యాయం. అబ్షాలోము తన పనివారిని పిలిచి యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా, దానిలో ఎవల చేలు ఉన్నది, మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పాను. తగలబెట్టమని ఎందుకు చెప్తున్నాడంటే అతనిలో పగ, ప్రతీకారం ఉంది. ప్రతీకారం చేయాలనుకుంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? హెబ్రీ 10వ అధ్యాయం 30వ వాక్యంలో దేవుడు ఏమంటాడు తెలుసా? పగ తీర్చుట నా పని అంటాడు. దేవుడే పగ తీర్చాలి. ఏదైనా దేవుడు ఒక వ్యక్తికి శిక్ష వేయాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా అంటారా? ఈ వాక్యాన్ని చదివిన తర్వాత ఇంకా గట్టిగా చెప్తుండే వాక్యం. పగ తీర్చుట నా పని. హల్లెలూయా. చూసారా, పగ తీర్చేది ఎవరి పని అంట? పగ తీర్చేది ఎవరిదే? దేవుంది. అందుకని మనం తీర్చకూడదు. బైబిల్లో ద్వితీయోపదేశకాండం 32:35 ఏం చెప్తుందంటే భక్తుడు ఇలా అంటాడు, పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నీవే. చూడండి, ద్వితీయోపదేశకాండం 32:35 ద్వితీయోపదేశకాండం. పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. ఓసారి హల్లెలూయా అంటారు ఇప్పుడు గట్టిగా. దేవుంది. పగ తీర్చేది ఎవరి పని చెప్పండి? దేవుంది. హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రం. అందువల్ల మనకు ఎవరైనా వ్యతిరేకంగా లేచేటప్పుడు మనం దేవుని చేతికి అప్పగించాలి. ఏం చేసుకోవాలి చెప్పండి? దేవుని చేతుల్లో అప్పగించాలి. దేవుని చేతికి అప్పగించామనుకో, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు కొడతాడా? మన చేతులతో కొడితే చిన్న దెబ్బ తగులుతుంది. కానీ దేవుని చేతుల్లో ఆ వ్యక్తిని కొడితే పెద్ద దెబ్బ తగులుతుంది. అందువల్ల మనం పగ, ప్రతీకారాలు మనకు ఉండకూడదు. అబ్షాలోము జీవితంలో పగ అనేది ఉంది. పగ అనేది పాము గుణం. పగ అనేది ఎవరి గుణం? పాము గుణం. ఇప్పుడు పాములాగానే ఈ వ్యక్తి ఏం చేశాడంటే పగను పెంచుకున్నాడు. ఏం చేశాడు అబ్షాలోము? మీకు అర్థమవుతుంది అబ్షాలోము గురించి చెప్తున్నది. అబ్షాలోము ఒక పగబట్టిన వ్యక్తి. దేవుని బిడ్డలారా, పగతో ఉండేవాళ్ళు ఎక్కువ కాలం బతకరు. ఒకసారి పెంతుకోస్తు సంఘానికి ఒక బ్రదర్ వచ్చేవాడు. ఎంత యథార్థపరుడు అంటే, ఎంత నమ్మకమైన వాడంటే ₹1 కూడా లంచం తీసుకోడండి. కానీ కొంతమంది గిట్టని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ వ్యక్తి ఒకరోజు ఆఫీస్కి వెళ్తే ఆయన ఆఫీస్ డ్రాలో ₹1,00,000 డబ్బులు పెట్టేసి యాంటీ కరప్షన్ స్క్వాడ్ ఉంటుంది కదా, ఎవరు? యాంటీ కరప్షన్ స్క్వాడ్ వాళ్ళ చేత ఫోన్ చేశారు. సార్, పలానా వ్యక్తి యొక్క టేబుల్లో ఇప్పుడే ₹1,00,000 మేము ఇచ్చాం సార్, లంచం తీసుకున్నాడు సార్. యాంటీ కరప్షన్ వాళ్ళు వచ్చి
ఆ డ్రా తీస్తే ఆ లోపల ₹1,00,000 కట్ట ఉంది. ఈ సీట్ ఎవరిదని అడిగారు. సార్ నాదే సార్ అన్నాడు ఈ నీతిమంతుడైన పెంతెకోస్తు విశ్వాసి. వెంటనే యువర్ సస్పెండ్ అన్నాడు. నువ్వు ₹1,00,000 నువ్వేం చేసావంటే వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నావు అని చెప్పేసి ఆ వ్యక్తిని సస్పెండ్ చేశాడు. పాపం ఆ వ్యక్తి వాళ్ళ మీద ఏం కోపం తెచ్చుకోలే, వాళ్ళ మీద ఏం పగ తెచ్చుకోలే. ఆయన వచ్చి సేవకుల దగ్గర, అయ్యా అన్యం పుణ్య ఎరగని వాడు, నాకు మీరు తెలుసు కదా, నా గురించి తెలుసు కదా, నేను ₹1 కూడా ఎవరి దగ్గర లంచం తీసుకొని ఒక వ్యక్తినని మీరు నన్ను మీ సంఘంలో మీరు గుర్తెరిగారు, కానీ ఈరోజు నా మీద ఇట్లాంటి నింద వేశారు. అప్పుడు సేవకులు చెప్పారు, నువ్వు ఏం వరి కావద్దు, నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆ వ్యక్తి ఉద్యోగం సస్పెండ్ అయిన రోజు నుండి మందిరం నుండి బియ్యం ఇచ్చేవాళ్ళం. అతనికి జీతం లేదు, ఉద్యోగం లేదు, పాపం 2 పిల్లలు. ఆ వ్యక్తి కుమిలిపోయాడు. జరిగింది ఏంటో తెలుసా? ప్రతి 4 గంటలకు స్తోత్ర ప్రార్థనకు కూర్చోవడానికి సేవకులు ప్రతి విశ్వాస మందిరాలకు ఫెయిత్ హోమ్స్కు ఫోన్ చేసేవాడు. అయ్యా నాకు న్యాయం జరగాలి, నాకు మళ్ళా నా పోయిన ఉద్యోగం రావాలి, ప్రేయర్ చేయండి అని ప్రతి 4 గంటల స్తోత్ర ప్రార్థనలో మాకు ఫోన్ చేసేవాడు. ప్రార్థన చేశాం. కేసు జరుగుతూ ఉంది, వాయిదాలకు తిరుగుతూ ఉన్నారు. ఒక 3 సంవత్సరాలు అయ్యింది, 3 years, 3 సంవత్సరాలు లాస్. అతనికి శాలరీ, నో శాలరీ. కానీ లాస్ట్ రోజు జడ్జి చెప్పాడు, తీర్పు చెప్పబోతున్నాను, తీర్పు రాబోతుంది. ఆ గిట్టన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫుల్గా తాగి వాళ్ళ కారులో వెళ్తున్నారు. రియల్గా జరిగిందని మీ ముందు చెప్తున్నాను, సుత్తి సోది చెప్పట్లే, కట్టుకథ కల్పనా కథలు చెప్పట్లే. ఆ 4 కేసు ఆ యొక్క ఫైనల్ జడ్జి చెప్పబోతున్నారు తీర్పు కొరకు. వాళ్ళు తాగి వస్తుంటే పాపం ఈ విశ్వాసి ఒక ఆర్టీసీ బస్సు ఎక్కి ఈ వ్యక్తి ఆ యొక్క వాయిదాకు వెళ్తుంటే జరిగింది ఏంటో తెలుసా? ఈ తప్ప తాగి ఈ కారు 4 నడిపారే, ఈ వ్యక్తికి ₹1,00,000 ఇచ్చేసి యాంటీస్ కరప్షన్ వాళ్ళ దగ్గర పట్టించారే. వాళ్ళు సంఖలు గుద్దుకుంటా ఒక సూట్ కేసు నిండా డబ్బులు జడ్జికి పడేస్తాం, కేసు మన వైపు వస్తుందని వాళ్ళు సంబరంలో వస్తుంటే ఒక లారీ ఈ కారును ఢీకొట్టి అక్కడికక్కడే 4 ఆన్ ద స్పాట్లో చచ్చిపోయారండి. దేవుడు ఊరుకుంటాడా? బైబిల్ చెప్తుంది, మనుషుడు ఏమి విత్తునో దానినే కూలి. వాళ్ళు తొవ్విన గుంట్లో వాళ్ళు ఏమైనారు? ఆ తర్వాత జడ్జి పిలిస్తే, సార్ వాళ్ళు వాయిదాకు వస్తుంటే వాళ్ళు లారీ కొట్టేసి 4 చచ్చిపోయారు సార్, ఒక్కరు కూడా బతకలేదు సార్. అప్పుడు జడ్జి చెప్పారు, 4 చచ్చిపోయారా? అట్లయితే ఇంకేం కేసు వాయిదా ఇంకా సాగేది, నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఆ వ్యక్తి నిరపరాధి, అతని ఉద్యోగం అతనికి ఇవ్వండి, అతనికి 3 సంవత్సరాలు రావాల్సినటువంటి శాలరీ మొత్తం కూడా డబల్గా ఇవ్వండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుడు కార్యం చేస్తాడు. అందువల్ల పగ తీర్చుకోవడం మన పని కాదు, పగ తీర్చుకునేది దేవుని పని. దేవునికి స్తోత్రం. అప్పుడు అబ్షాలోము యొక్క జీవితంలో గమనించినట్టయితే ఆ వ్యక్తి పగతో రగిలిపోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఇప్పటికే నాకు ఇవ్వబడిన సమయం పూర్తి అవుతుంది. లాస్ట్ అబ్షాలోము గురించి 5వ విషయం చెప్పి క్లుప్తంగా ముగిస్తాను. 5వది అబ్షాలోము. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటి వరకు? 1, అబ్షాలోము చేతుల నుండి తప్పించుకుందామనే ఈ మెసేజ్లో మొదటిది, అబ్షాలోము తన అందాన్ని బట్టి అతనికి శోధన వచ్చింది, ఫస్ట్. రెండవది అతడు ఒక దుష్టుడు, దుర్మార్గుడు. మూడవది ఆ వ్యక్తి సమాధానం లేనివాడు, పేరుకు మాత్రమే సమాధానమునకు తండ్రి కానీ సమాధానం లేనివాడు. 4వది పగ తీర్చుకునే గుణం ఉన్నవాడు. 5వది ఏంటంటే దేవుని మీద మాత్రం ఆధారపడనివాడు. 5వ విషయం చెప్పి ముగిస్తున్నాను.
ఆ వ్యక్తి తన జీవితంలో ఏటికి కూడా దేవుని మీద ఆధారపడే గుణమే లేదండి. దేవుని చిత్తం అంటే దేవుని మీద ఆధారపడాలనేటువంటి భావన లేనివాడు. ఈ విషయంలో దేవుని బిడ్డలారా చాలా మంది మనలో తప్పిపోతున్నామేమో. చాలా మంది ఉద్యోగానికి వెళ్తారు, వ్యాపారానికి వెళ్తారు, పొలానికి వెళ్తారు. మీరు పోవడం తప్పు కాదు, నేను చెప్తున్నా. కానీ గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం ఎక్కడికి పోవలసి ఉన్నా మన గుమ్మం దగ్గర పోయి అలా 2 నిమిషాలు, దేవా నేను ఈరోజు ఆ కార్యం కొరకు వెళ్తున్నాను, నాయనా నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటని చెప్పి దేవుణ్ణి అడిగే మీరు వెళ్ళండి. దేవుడు వెళ్ళొద్దు అని మీకు దేవుడు ప్రేరేపణ ఇస్తే వెనక్కి వచ్చేసి, లేదు ఏం కాదు నాకు అనిపోతే, అబ్షాలోము బైబిల్ చెప్తుంది ఆ వ్యక్తి కంచెల గాడిద మీద వెళ్తుంటే అతడు కురులు గలవాడు కాబట్టి ఆ కొమ్మలకు తన వెంట్రుకలు అలా చిక్కుకొని ఆ వ్యక్తి ఏం చేశాడంటే, బైబిల్ చెప్తుంది భూమికి ఆకాశానికి మధ్య వేలాడాడు. అంటే దేవుని చిత్తం లేని, దేవుని మీద ఆధారపడకుండా ఆ వ్యక్తి కనబడ్డాడు. ఒకవేళ నా అంచనా, నా యొక్క ప్రకటన కరెక్ట్ అయితే ఆ వ్యక్తి వెళ్లే ముందు ఆ వ్యక్తి 2 నిమిషాలు ప్రార్థన చేస్తుంటే ప్రమాదం సంభవించి ఉంటుందా? మిమ్మల్ని తెలవక అడుగుతున్నాను. ఆ వ్యక్తి బయలుదేరడానికి, కంచెల గాడిదెక్కి వెళ్ళడానికి ముందు, ఓ దేవా యెహోవా, వాళ్ళ తండ్రి దగ్గర మంచి గుణం ఉందండి, ప్రతి విషయంలో విచారించే గుణం దావీదుకుంది, కానీ ఈ వ్యక్తికి లేదండి. ఒకవేళ అట్లా దేవుని చిత్తాన్ని అడిగి ఆ వ్యక్తి ఆ రోజు వెళ్ళి ఉంటే ఇంపాసిబుల్, నెవర్, ఆ ప్రమాదం జరిగి ఉండదు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎందుకు ఓటమి అనేది ఉందంటే మనం దేవుని చిత్తానికి, దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడటం లేదు. మనసు చెప్పే విధంగా వెళ్ళిపోతుంటాం, కళ్ళతో చూసిన దాన్ని కొనాలనుకుంటాం, ఎందుకంటే చేతుల్లో డబ్బులు ఉంది, చెయ్యాలా అనుకున్న దాన్ని చేసి చూపిస్తా. ఎప్పుడైనా ప్రభువా నీ చిత్తం ఏంటని చెప్పి దేవుని అడిగావా? దేవుని బిడ్డలారా, సిగ్గుతో నేను చెప్తున్నాను, ఒకరోజు ఇట్లానే ఎండాకాలం వచ్చినప్పుడు ఫ్యాన్ కొనుక్కోవాలని చెప్పేసి నేనేం చేస్తాను తెలుసా, నా బైక్ తీసుకొనేసి మా ఊరు దగ్గరలో సూర్య ఫ్రాన్సిస్ షాప్ ఒకటి ఉంది, ఎలక్ట్రికల్ షాప్, అక్కడికి వెళ్ళిపోయి ఒక మంచి ఫ్యాన్ చూపియండి అని అడుగుతున్నా. అప్పుడు నాలో ఉన్న దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఎక్కడికి వచ్చావు, ఏం కొనడానికి వచ్చావు? సేవకులు పెద్ద యోగ్యం కాదండి, కొన్నిసార్లు మేము కూడా తప్పిపోతున్నాం. నన్ను అడిగావా? ఇంకా నేనేం మాట్లాడలే. సార్ ఏ మోడల్ కావాలి సార్ అంటున్నారు ఆ షాప్ అతను. వెనక్కు తిరిగి ఇంక నేను అక్కడ నిలబడలే. ప్రభుకు స్తోత్రం. ఆ తర్వాత హైదరాబాద్ నుండి ఓ బ్రదర్ గారు కిషోర్ అనేటువంటి ఓ సహోదరులు దేవుని యొక్క సేవను ప్రేమించి మంచి ఫ్యాన్ తీసుకొచ్చాడండి. నేను తీసుకొచ్చాడు, చిన్నది తీసుకుని ఉంటాను, దాంట్లో 4 వంతుల్లో 1 వంతు కూడా ఆ మామూలు ఫ్యాన్ ఒకవేళ కొనుక్కొని ఉంటాను. కానీ ఇప్పటికి 7 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా ఆ ఫ్యాన్ పనిచేస్తాం. విశ్వాసంలో కలిగింది. అంటే నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, కొన్నిసార్లు మనకున్న తొందరదనాన్ని బట్టి, మనకున్నటువంటి ఆ యొక్క టెన్షన్ను బట్టి అటెన్షన్ కోల్పోయి మన మనసు నచ్చినట్లు, మన కోరిక ప్రకారంగా మనం అనుకున్నది సాధించాలనే దానికి మనం లోనవుతుంటాం. 2 చేతులు జోడించి చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని చిత్తాన్ని మనం చేయకుండా, మన సొంత చిత్త ప్రకారంగా చేస్తే మనకు అపజయాలు. ఈ ఆత్మ అబ్షాలోము యొక్క ఆత్మ. అబ్షాలోము జీవితంలో దేవుని మీదనే ఆధారపడలేదు. ఆ వ్యక్తి తన మనసు మీద, తన యొక్క ఆలోచనల మీద, తన యొక్క స్వార్థం మీదనే ఆధారపడ్డాడు. అందువల్ల పరాజయానికి లోనైపోయాడు. అందుకే ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు
నిన్ను నన్ను పురికొల్పి చెప్పే మాట ఏంటంటే అబ్షాలోము చేతుల్లో నుండి తప్పించుకుంటున్నాం. ఇవన్నీ అబ్షాలోము యొక్క అనుభవాలు, అబ్షాలోములో ఉన్న చెడ్డ లక్షణాలు. ఈ రాత్రి వేళ మనం ఈ స్వభావాన్ని వదులుకుందామా? ఉన్న పనంగా పైకి లేచి నిలబడదాం. ఈ కూటాన్ని నేను ముగించుకుంటున్నాను. దేవుని బిడ్డ, దేవుడు ఈ రాత్రి వేళ నిన్ను నన్ను ప్రేమించాడు. మనం దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువా నా జీవితంలో ఇక నుండి అయినా ఈ అబ్షాలోము యొక్క చేతుల్లో నుండి నేను తప్పించుకుంటాను ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా అని నువ్వు దేవుని అడుగుతావా? ప్రభు ఈ రాత్రి వేళ మనల్ని ప్రేమిస్తున్నాడు. అందరు కళ్ళు మూసుకుందాం.